హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మమ్మీ డాడీ హెల్దీ ఈట్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి దమ్ మటన్ బిర్యానీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి రెసిపీలోకి వెళ్ళిపోదాము. దానికి ఫస్ట్ 1/2 kg మటన్ తీసుకోవాలి. చాలా లేతగా ఉంటే చాలా బాగా వస్తుంది ఇంకా బిర్యానీ. నేనైతే పెద్ద పెద్ద పీసెస్ కొట్టివ్వలేదండి, చిన్న స్మాల్ పీసెస్ ఉంటాయి కదా అవి తీసుకున్నాను. దాన్ని బాగా క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ గరం మసాలా, కారం, పసుపు, ఉప్పు ఇవన్నీ తగినంత వేసుకోవాలి. ధనియాల పొడి కూడాను, అలాగే కస్తూరి మెతి ఉంటుంది కదా అది 1 టీ స్పూన్ వేసుకోవాలి. నెక్స్ట్ అలాగే షాజీరా చాలా టేస్ట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ కొత్తిమీర అండ్ పుదీనా ఈ రెండు కూడా వేసుకోవాలి. నెక్స్ట్ మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ బ్రౌన్ కలర్లో, అవి వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, అది ఫ్రెష్గా ఉండాలి. నెక్స్ట్ ఆయిల్ అండి, 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఒక చిన్న లెమను, ఫుల్ లెమను మొత్తం వేసేసాను. నెక్స్ట్ దీన్నంతా మనము బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకోవాలంటే ప్రతి ముక్కకి మనకి మర్దన అలాగా చేయాలి. చాలా బాగా ఒక 5 మినిట్స్ అలా చేస్తే ముక్కలకు బాగా పడుతుంది. నేనైతే దీంట్లో పెరుగు యాడ్ చేయలేదు. నేను మార్నింగ్ చేస్తాను కదా అప్పుడు యాడ్ చేస్తాను, ఒక 1 అవర్ ముందు. ఇదైతే ముందు రోజు నైటే ఇట్లా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ముందు రోజు చేసుకుంటే చాలా బాగుంటుంది, చాలా టేస్ట్ జ్యూసీగా ఉంటాయి ముక్కలు అనేవి. లేదు మాకు టైం లేదు అంటే మార్నింగ్ చేసుకునే ముందే ఒక 2 అవర్స్ ముందు ఇలాగా మొత్తం చేసేసుకొని ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. ఇలాగా మొత్తము నీట్గా చేసుకొని ఒక ర్యాపర్తో ఇట్లా ర్యాప్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ర్యాపర్స్ లేదు అంటే ప్లేట్ అయినా పైన పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ మనము ఇవి బియ్యం తీసుకోవాలి. బిర్యానీ బియ్యం ఉంటాయి కదా అవి. నేనైతే 2 గ్లాసెస్ తీసుకున్నాను. మామూలుగా వెయిట్ ప్రకారం అయితే 365 అంటే 360 గ్రామ్స్ వచ్చింది. నెక్స్ట్ మనం ఫ్రిడ్జ్లో నుంచి తీసేసుకొని దీంట్లో కొంచెం తీయటి పెరుగు ఎప్పుడైనా కానీ తీయటి పెరుగు యాడ్ చేస్తే టేస్ట్ అనేది చాలా కమ్మగా వస్తుంది. సో తీయటి పెరుగు ఒక 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి నీట్గా. ఇది ముందు రోజైనా కలుపుకోవచ్చు, పెరుగు పర్లేదు. నేనైతే ఆ రోజు వేయలేదు, తర్వాత ముందుగా తీసి పెట్టుకొని ఒక 1 అవర్ ముందైతే యాడ్ చేశాను. బియ్యం కూడా మనము బాగా నీట్గా కడుక్కొని ఒక 1 అవర్ నానబెట్టుకోవాలి. అప్పుడే మనకి బాగా వస్తుంది బిర్యానీ అనేది. చూసారు కదా, ఇట్లాగా మనం గ్యాస్ మీద పెట్టేసుకొని ఆ కర్రీ మనము అన్నీ కలుపుకున్నాం కదా దాన్ని కొంచెం కుక్ చేసుకోవాలి. ఒక 70% కుక్ అయిపోవాలి. మొత్తము ఆ రసం అంతా ఎనికిపోయేంతవరకు అయితే ఉంచకూడదు, కొంచెం ఉంచాలి. నెక్స్ట్ ఒక దాంట్లో వాటర్ కూడా తీసుకోవాలి, బాయిల్ అయ్యే వాటరు. బాయిల్ అయ్యేటప్పుడు మనం తెల్లుతాయి కదా వాటరు, అప్పుడు బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, షాజీరా, అనాస పువ్వు, యాలకులు, చెక్క మొగ్గ, కొంచెం పుదీనా, కొత్తిమీర మొత్తం అన్నీ వేసుకోవాలి. మసాలాలు మనం బిర్యానీలో అయితే ఏమైతే వేసామో అన్నీ కూడా దీంట్లో కూడా వేసుకోవాలి. అప్పుడే ఫ్లేవర్ అంతా దిగుతుంది. ఈ వాటర్లోకి దిగి మనం రైస్ వేస్తాం కదా, రైస్ అంతా ఫ్లేవర్గా వస్తుంది. సో ముందుగానే ఇవన్నీ వేసేసుకోవాలి. ఉప్పు కూడా వేసుకోవాలి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి, ఒక 1/2 టీ స్పూను. అప్పుడు మనకి ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది రైస్ అనేది. నెక్స్ట్ తెల్లుతున్నప్పుడు మనం బియ్యం కూడా యాడ్ చేసేసుకోవాలి. మొత్తం ఈ రైస్ కుక్ చేసుకోవడం అంతా హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి, అప్పుడే బాగా కుక్ అవుతుంది. నెక్స్ట్ ఈ రైస్ అంతా మనం వేసేసిన తర్వాత ఒక 10 మినిట్స్ ఇలా ఉంటే మనకి అది అనేది కొంచెం విరిగినట్లు అవుతుంది రెండుగా. అప్పుడు మనకి ఒక 50% కుక్ అయినట్టు. అట్లాగే మనం ఒక 60-65% మనం కుక్ చేసేసుకోవాలి. మనకి ఉప్పు సరిపోయిందా లేదా అనేది ఆ రైస్లో మనం చూసుకోవాలి, అప్పుడే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఉప్పు సరిపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోవాలి. ఇలాగ నెక్స్ట్ దమ్ పెట్టుకోవాలి. ఒక ప్యాన్ అనేది తీసుకొని ముందుగా పెట్టుకొని ప్రీ హీట్ లాగా ఒక 5 మినిట్స్ చేసుకొని ఆ తర్వాత మనం కర్రీ ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇందాక, ఆ కర్రీని మొత్తం పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత దీని మీద లేయర్స్ లాగా మనము ఇప్పుడు రైస్ అనేది వేసుకుంటాము. పలుచగా ఉంటుంది కదా అలాగా వేసుకోవాలి కర్రీ. ఎప్పుడైనా బిర్యానీకి మనము వెడల్పటి గిన్నె తీసుకోవాలి, అప్పుడే మనకి బిర్యానీ అనేది బాగా వస్తుంది. ఇట్లాగా ఒక లేయర్ లాగా వేసుకోవాలి. మనం వేసుకున్నాం కదా బిర్యానీ ఆకు, మొగ్గలు, ఇవన్నీ కూడా మనకి కనిపిస్తే తీసేసేయచ్చు, ఎందుకంటే ఫ్లేవర్ ఆల్రెడీ మనకి బియ్యంలోకి వచ్చేసింది. సో అది ఉన్నా లేకపోయినా పెద్ద అవసరం లేదు. నెక్స్ట్ దాంట్లోనే మనం కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. నెక్స్ట్ దాని మీద ఇంకొక లేయర్ వేసుకోవాలి. ఇలాగే మొత్తం ఏమన్నా వస్తే అన్నీ తీసేస్తున్నాను. సేమ్ ప్రాసెస్.
కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్స్ గీ వేసుకోవాలి. మీకు నచ్చితే దీంట్లోనే కొంచెం కుంకుమ పువ్వు ఉంటుంది కదా, పాలల్లో కుంకుమ పువ్వు కలిపి ఒక 4-5 రెబ్బలు, ఆ తర్వాత ఆ వాటర్ను కూడా వేయొచ్చు దీంట్లో. అప్పుడు కొంచెం మనకి కలర్ బాగా వస్తుంది. ఇట్లాగా ఒక 20 మినిట్స్ మూత పెట్టేసి మనం కుక్ చేసుకోవాలి. మనకి రైస్ అనేది కుక్ అయింది అంటే అట్లా పైకి వస్తుంది, రైసు అంటే నిలుచున్నట్టు వస్తుంది. అప్పుడు బాగా రైస్ కుక్ అయినట్టు అర్థము. మీకు అర్థం కాకుంటే ఇలా గరిటె తీసుకొని కూడా అడుగుకి చూసుకోవచ్చు ఏమన్నా మాడుతుందా లేదా అని. మీరు చూస్తున్నట్లయితే అసలు మాడలేదు, కింద చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇలా కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ మనము దీన్నంతా మనం సర్వ్ చేసేసుకోవచ్చు నీట్గా. మటన్ అయితే చాలా బాగా కుక్ అయింది, చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో కాంబినేషన్ పెరుగు పులుసు కానీ ఆనియన్ అండ్ లెమన్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇలా మనం మటన్ బిర్యానీ అయితే ఎమ్మీగా రెడీ అయిపోయింది. ఈ స్టైల్లో మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.